అప్పులు చేసి చదివించడం, అన్యాయం చేయొద్దు, గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రుల కండతడి అంటూ చూస్తా ఉన్నాం. కష్టపడి జాబ్ సంపాదిస్తే 3 కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడం ఏంది? దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు, నోటికాడ కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి అంటూ చూస్తాను. ఇక తల్లిదండ్రుల ఆవేదన అక్కడ గ్రూప్ 1 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మా పిల్లలకు అన్యాయం చేయొద్దు అని చెప్తారు కదా. అమ్మా, మీ పిల్లలకు అన్యాయం చేసింది ఎవ్వరు కాదు. మీ పిల్లలకు అన్యాయం చేసింది ఎవరంటే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు, రేవంత్ సర్కార్ అన్యాయం చేసింది, టీజీపీఎస్సీ అన్యాయం చేసింది. వీలుగా చేసింది అన్యాయము జరిగింది ఇక్కడ అది. సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఇప్పటికే హైకోర్టు తీర్పిచ్చింది, రద్దన్న చేయాలి లేకపోతే రీవాల్యుయేషన్ చేయాలని చెప్పి తీర్పిచ్చింది. మరి అందులో నిజాలు తేలినాయి కదా. మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయి, హాల్ టికెట్లు వేరువేరుగా ఇచ్చారు. గ్రూప్ 1 ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళ క్యాండిడేట్ సంఖ్య ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ చూపించారు. ఇవన్నీ తెలిసినాయి కాబట్టి రద్దు చేసింది కోర్టు. సో ఇప్పుడు మీ పిల్లలకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మూల్యాంకనంలో అవకతవకలు జరిగినవి కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టే కదా. మీ ఒక్కరికే కాదు జరుగుతుంది ఇక్కడ. మరి దీని మీద ఒకటండి, ఇప్పుడు ఒకటి న్యాయ విచారణ చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి, నిరుద్యోగ సంఘాలు చేస్తా ఉన్నాయి. అయినా కానీ మనం మీరు ఎందుకు ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు? రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. ఎన్నికల్లో 4 అభ్యర్థులు నిలబడితే ఒక అభ్యర్థి గెలిచినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? వాస్తవంగా తప్పు జరిగితే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు. కోర్టుకు వెళ్తే ఆయన అఫిడవిట్లో తప్పులు పెట్టినా కానీ, రిగ్గింగ్ జరిగినా కానీ, తప్పులు జరిగితే కోర్టుకు వెళ్తే ఆయన మళ్ళీ అక్కడ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కోర్టు తీర్పులు ఇస్తాయి. చాలా రాష్ట్రాలు జరిగినాయి కూడా అవి. రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించండి. మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. 10 మంది పరీక్ష రాస్తే 2కే వస్తుంది. మేము కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం కావాలి. అన్యాయంగా ర్యాంకులు రావు, కష్టపడి చదువుకుంటేనే వస్తాయి. మళ్ళీ పరీక్షలు రాయించడం వల్ల అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరించాలి. మా పిల్లలు ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండిపోవాలా? వాళ్ళ వయసు పెరిగిపోతే సర్వీస్ గడువు కూడా తగ్గిపోతుంది కదా. 3 కోట్ల స్కామ్ అంటున్న వారు దాన్ని నిరూపించాలి. ఓ తల్లి విజ్ఞప్తి అంటూ చూస్తామని ఇక్కడ 3 కోట్ల స్కామ్ నిరూపించాలని చెప్పి మంచిగా అడుగుతుందా తల్లి? మీ ఆవేదన మాకు అర్థమైందమ్మా. మరి ఇక్కడ ఎక్కడ అవకతవకలు జరిగినాయి, మూల్యాంకనంలో ఏం అవకతవకలు జరిగినాయి, మరి దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తే దానికి ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు? ఎందుకు మరి ముందుకు రావడం, ఎందుకు విచారణకు ముందుకు వస్తలేదు? మీ పిల్లలే కదా మా ఎగ్జామ్ రాసింది. మీలాంటి తల్లిదండ్రులు ఎంతో మంది కష్టపడి కష్టం చేసి పని చేసి బంగారం తాకట్టు పెట్టి భూములు అమ్ముకొని కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్ పంపించి చదివిపించారు. ఇదంతా జరిగింది. కష్టపడి చదివి ర్యాంకులు సాధించిన పిల్లల భవిష్యత్తు రాజకీయాలు చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఒక్కో పోస్టును 3 కోట్లకు కొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తుండటంతో తమ పిల్లలతో పాటు తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కూలీ నాలి పనులు చేసుకుని పిల్లలను చదివించడం, చివరికి నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడుతున్నారు. అసలు 3 కోట్లకు ఎన్ని సున్నారంటే కూడా మాకు తెలియదు. పోస్టు కొన్నామంటూ ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించాలి. వాళ్ళు నిరూపిస్తే మేము చావడానికైనా సిద్ధమని తెలిపారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయాలు ఆరోపణలకు దిగాయంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఇక్కడ ఏమైతా ఉందంటే కోర్టు తీర్పు ఇచ్చిందంటే అన్ని నిజాలు నిర్ధారించిన తర్వాతనే, ఎవిడెన్స్ చూసిన తర్వాతనే అప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇది ఇక్కడ ఒకటే అంటే ఇక్కడ అన్యాయం చేస్తుంది రాజకీయ నాయకులు కాదు, నిరుద్యోగ సంఘాలు కావు, మీడియా సంస్థలు కావు, మీడియా పత్రికలు కావమ్మా. ఇక్కడ గ్రూప్ 1 ర్యాంకర్లకు, గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేసింది టీజీపీఎస్సీ, రేవంత్ సర్కార్. ఇది మీరు మాట్లాడాల్సిన విషయం.